రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త రవిబాబు ఆరోపించారు. ఒంగోలు జిల్లాలో జరిగిన సమావేశంలో కూటమి ప్రభుత్వంపై ఆయన పలు విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వారి తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు కల్తీ నెయ్యి వివాదాన్ని తెరపైకి తెస్తున్నారని చెప్పుకొచ్చారు. వైవి సుబ్బారెడ్డికి కల్తీ నెయ్యి పేరుతో నోటీసులు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. వాటర్ బాటిల్ ఎందుకంటే ఆయన చేసిన పనులు అన్నీ ఇన్ని కాదు. స్వామివారికి సేవ చేయటంలో ఆర్గానిక్ ఫుడ్ పెట్టాడా, కొత్తగా గోఅమృతంతో చేసిన సిరిధాన్యాలని శనగల్ని ప్రతిదాన్ని ఆడ వంటల్లో అలౌ చేసి వాళ్ళకి అదనపు అటు రైతులకి రేషియల్ వ్యవసాయం చేసే రైతులకు ప్రోత్సహించినట్టు తిరుపతిలో స్వామివారికి ప్యూర్ ఫుడ్ స్వామివారి ద్వారా ప్రసాదంలో నాణ్యమైన ఫుడ్ ఇచ్చాడు, ఆర్గానిక్ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రోత్సహించి రైతులను ప్రోత్సహించాడా. ప్లాస్టిక్ నిషేధం పెట్టాడా తిరుమల అంతా. తర్వాత పొల్యూషన్ వస్తుందని ఎలక్ట్రిసిటీ బస్సులు ఇంట్రడ్యూస్ చేశారా.